క్రికెట్ టెస్ట్లో కూడా 2 ఇన్నింగ్సే ఉంటాయి. నాకు 3-4 ఇన్నింగ్స్ ఉన్నాయి. రైటర్గా ఉన్నానా, తర్వాత డైరెక్టర్ అయ్యానా, తర్వాత నిర్మాత అయ్యానా, తర్వాత హీరో అయ్యానా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యానా, తర్వాత బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు పొందాను, నంది అవార్డు, దాన్ని రిజెక్ట్ చేశానా. ఆ తర్వాత జగన్ గారు నాకు మంచి హోదా కలిగిన ఒక ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చాడా, ఆ రేంజ్లో ఇచ్చాడా, జీతం ఇస్తున్నాడా, నన్ను బాగా ప్రేమగా చూస్తున్నాడా. ఇంతకంటే ఒక మనిషి ఇంకా కావాలనుకోవటం అన్యాయం, అక్రమం. నాకు అన్నీ ఉన్నాయి, దేవుడు అన్నీ ఇచ్చాడు. నాకు నచ్చిన బిడ్డలు, నాకు నచ్చిన భార్య. ఈ సందర్భంలో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ నటనకి సంబంధించి, మీరు సినిమా రంగానికి చేసిన సేవలకి సంబంధించి నంది అవార్డు మీకు వస్తే కమ్మ అవార్డులు నేను తీసుకోను అని చెప్పి నేను అవాయిడ్ చేశాను అని చెప్తూ ఉన్నారు. మీకు వద్దు, సేవ చేయాలంటే కమిట్మెంట్ ఉండాలి, తీసుకోను అని చెప్పి ఆగిన తర్వాత ఫోర్సుబుల్గా తీసుకున్న ఈ ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్ పదవి నిజంగానే సర్వీస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫ్రీగా చేయొచ్చు కదా, జీతానికి ఎందుకు పని చేస్తున్నారు అని అడిగే వాళ్లకు మీ సమాధానం ఏంటి? కాదు, ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకో, పిలిచారు సన్మానం చేయడానికి, అయితే ఒక కారు వేసుకొని రండి, కారు ఉంటుంది అమెరికాకి, ఫ్లైటే ఎక్కాలి, గ్యారంటీకి ఎక్కాలి. ఇప్పుడు నాకు ఆయన పిలిచాడు, దానికి ఎందుకు పోల్చారంటే ఎగ్జాంపుల్ చెప్పా. ఇప్పుడు ఆయన పోసాని నువ్వు వచ్చి ఆ సర్వీస్ చేయి, ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఏమున్నాయో ఇది నాకంటే ముందు ఎవరెవరు జడ్జీలు, రిటైర్డ్ జడ్జెస్ కూడా ఎఫ్డీసీ చైర్మన్లు అయ్యారు. వాళ్ళందరికీ ఈ రెమ్యునరేషన్ ఉంటుంది. ఆ పదవి అలాంటిది. గుళ్ళోకి వెళ్తే ప్రసాదం ఆటోమేటిక్ ఇస్తాడు. నేను దేవుడు చూడటానికి వచ్చాను, నీ ప్రసాదం నాకు వద్దు అని తినే ప్రసాదాన్ని పక్కన పెట్టేస్తావా? లడ్డుని వాడిచ్చే ప్రసాదాన్ని పక్కన పెట్టేస్తావా? అలాంటివి. ఇప్పుడు ఆ జీతం వల్ల నేను బతకట్లేదు కదా. ఎందుకు? నేను ఇక్కడి నుంచి కారులో వెళ్ళాలి, పెట్రోలు, కారు ఖర్చులు, వాటికే నా సుఖవంతమైన జీవితానికి కాదు, అవన్నీ నాకు ఉండాలి. ఒక ఇల్లు తీసుకోవాలి, లేకపోతే ఒక హోటల్ తీసుకోవాలి. నా హోటల్కి నెలకి కనీసం 5 స్టార్ హోటల్ విడిగా నేను మా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కానీ 5 స్టార్ హోటల్లో ఉంటాం, బిజినెస్ క్లాస్లో ఉంటాం. మేము ఎప్పుడు, నేను నా భార్య ఎక్కడికి వెళ్ళినా సరే, ఫారిన్ వెళ్ళినా సరే. ఇక్కడ ఆడు కూడా వెళ్ళా, మామూలుగా 3,000 రూపాయల హోటల్లో ఉన్నా. డ్రైవరు, అసిస్టెంట్, వాళ్ళు ఇచ్చిన అసిస్టెంట్లు వాడికి రూమ్లో పెట్టాలి, అన్నం తినాలా, వాళ్ళకి అన్నం పెట్టాలా, తిరిగి పెట్రోల్లో పంపించుకొని ఆ కారు మళ్ళీ తీసుకొచ్చి హైదరాబాద్ రావాలి. ఇవన్నిటికీ ఇవే సరిపోయేసారి ఉన్నప్పుడు ఏం మిగిలింది? మాకేం మిగిలింది? సార్ జీతం కాదు, అలవెన్సెస్ అంటారు. నేను అంటే జీతం బచ్చాలంటారు చూడు. ఇప్పుడు నా కారు నా సొంత డబ్బులు పెట్టుకొని నా పెట్రోల్ కొట్టించుకొని ఆడికి ఆడ చేస్తాను. ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు నా సొంత కారుతో, నా పెట్రోల్తో ఈ మనిషి నాకు నచ్చాడు కాబట్టి మొత్తం రాష్ట్రం తిరిగి ఆయనతో పాటు. ఇప్పుడు ఆయన ఏంది, నువ్వు సర్వీస్ చేయడానికి వచ్చావు, నేనేమన్నా ఆయనకి సపోర్ట్ చేశానని చెప్పి డబ్బులు ఇట్లా నాకు ఇంత భారం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మాయి కూడా, ఎందుకంటే ఇతను హానెస్ట్గా ఉంటాడు, నందులు అమ్ముకునేవాడు కాదు, ఫేవరెట్గా నందులు ఇచ్చేవాడు కాదు, జెన్యూన్కి ఇస్తాడు, అవి అతను అనుకుంది. అందుకని అంతకుముందు అంబికా కృష్ణ ఉన్నాడు చంద్రబాబు గారి దగ్గర. అక్కడ రాంగ్ రూట్లో అందరికి నందులు ఇచ్చుకున్నారు. నాకు అన్అవైలబుల్ నాకు ఇవ్వాలి, ఎందుకంటే ఆ సినిమా అలాంటి సినిమా. టెంపరు ఎన్టీఆర్కి నాకు ఈక్వల్. ఎన్టీఆర్ బాగా చేశాడా, పోసాని బాగా చేశాడంటే ఎవరితో చెప్పలేమంటారు. పోసాని బాగా చేశాడు, ఎన్టీఆర్ ఈక్వల్గా ఉన్నారు తప్పితే అంతగా నేను అందులో పర్ఫార్మెన్స్ వచ్చిన క్యారెక్టర్ నాకు వచ్చింది. ఆ క్యారెక్టర్ వస్తే అది దానికి గతి లేక ఇవ్వాల్సిందే, ఎంత దుర్మార్గుడైనా. అందుకే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చారు నాకు. నేను మిగతా అన్ని చూసుకున్నా. చాలా వరకు అన్యాయంగా తీసుకున్నారు. వాళ్ళే మా హీరోకి 2 కావాలి, మా డైరెక్టర్కి 2, 3 కావాలి, ఇంకోటికి అది ఇవ్వాలి, అట్లా అన్నీ చూసుకున్నా. అదేంట్రా దీనికి ఎలా ఇచ్చారు? ఇది మటరల్ సినిమా, కసా కోసిన సినిమా, అది ఉత్తమ చిత్రం ఎలా అవుతుంది? అది అతను ఎలా ఉత్తమ నటుడు ఎలా అవుతాడు? ఇది ఉత్తమ డైరెక్టర్ ఎలా అవుతాడు?
ఇదని ముత్యాల ముగ్గు తీశాడా? అయితే అని ఆ సినిమా హెచ్ఎం రెడ్డి అవార్డు, పెద్ద పెద్ద డైరెక్టర్ అవార్డులు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు? వీళ్ళే సినిమాలు తీశారు అని చూసుకుంటే సినిమా ఇండస్ట్రీలో ముత్యాల సుబ్బయ్య కనపడ్డాడు. ముత్యాల సుబ్బయ్య సినిమాలు చూసాం మొత్తం. అరుణ కిరణం, అన్న, సగటు మనిషి, కలికాలం, అంబాయి కాపురం, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, గోకులంలో సీత, బెస్ట్ 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 స్టోరీస్ ఫిల్మ్స్. ఇది అది వాళ్ళ దగ్గరగా ఉన్నది, పాత వాళ్ళ దగ్గరగా. మరి అలాంటి ముత్యాల సుబ్బయ్యకి హెచ్ఎం రెడ్డి అవార్డు ఇవ్వకుండా ఫైట్లు, యాక్షన్లు, డబుల్ మీనింగ్ బూత్ సినిమాకి డైరెక్ట్ అవి ఎట్టిస్తారు హెచ్ఎం అవార్డులు? ఆ రెండు చూపించే ఆ ప్రెస్లో ఏమో వాళ్ళు చూస్తే ఆల్మోస్ట్ 90% కమ్మాసు. 12 మందిలో 12 మంది కూడా కమ్మాసు ఉండొచ్చు, తప్పేం లే. 12 మంది క్వాలిఫైడ్ అయితే, 12 మంది నిజాయితీ పరులు అయితే అప్పుడు కులమే చూడం. మరి ఎందుకు అంబేద్కర్ ఎందుకు ఈ రిజర్వేషన్ పెట్టింది? ఇలాంటి లుక్కునస్ ఉండేనా కదా? రిజర్వేషన్ లేకుండా అందరికి న్యాయం ఇచ్చేటప్పుడు రిజర్వేషన్ అడిగేవాడు కాదు కదా. అంటే ఆ ప్రభుత్వంలో ఆ 12 మంది సభ్యులలో 11 మంది ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సో వాళ్ళు ఇస్తే అవి కమ్మ అవార్డులు అయిపోయాయి. ఇప్పుడు మీరిస్తే, ఇప్పుడు నేను ఎందుకు ఇస్తాను అవార్డు? అంటే కార్పొరేషన్ ద్వారా ఒక టీం ఉంటుంది, వాళ్ళు ఎవరి బలాబలాలు ఏంటి, నటన ఏంటి, వాళ్ళ ప్రాధాన్యత ఏంటి అని చెక్ చేసే ఈ టీం ఏదైతే ఉంటుందో, ఈ టీం అంతా మీరు వివిధ సామాజిక వర్గాల నుంచి తీసుకును గాక, కానీ ఇప్పుడు రెడ్డి అవార్డులు అనాలా, కమ్మ వర్సెస్ రెడ్డి అనాలా? ఇప్పుడు నేను అందుకని మీకు ఎవ్రీడే మా వర్క్ అంతా ప్రోగ్రెస్ మీడియాకి పెడుతుంటా. మొన్న నందులు పెట్టి మీడియాతో చెప్పా, ఇలా నేను గొప్పగా చెప్పైనా పరుగు పోయే వ్యవహారాలు మాత్రం నేను చేయను. ఇలా ఎందుకంటే ఆ 3 చేయాల. సినిమా అవార్డులు పెట్టాలి, టీవీ అవార్డులు రావాలి, స్టేజ్ రావాలి. 3 నేను ఒకసారి నేను చేయలేను. ఉంది 10 నెలలే. ఇక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ఒక స్టేజీ, ఒక నాటిక, పద్య నాటకం, సోషల్ నాటకం, నాటిక, ఈ 3 వీటికి వరకు నేను చేయగలను. నా కెపాసిటీ అంతే. అన్నీ పక్క పెట్టుకొని వాడేవాడు నాకు తెలియకుండా, ఆ జడ్జెడు నాకు తెలియకుండా నేను ఓకే పంపించను పో అటన్ను మేస్త్రీలాగా. ఏం చెప్పాను మేము అనుకున్నామంటే, ఇప్పుడు కూర్చొని నేను, మా విజయ్ కుమార్ రెడ్డి గారు, మా సాయి గారు ముగ్గురు ఏమనుకున్నామంటే, ఎవరెవరో ముందు మనం జడ్జెస్ని ఎంక్వైరీ చేసుకుందాం. ఇంత జెన్యూనా కాదా చూద్దాం. అన్నీ సెలెక్ట్ చేసుకొని వీళ్ళని సెలెక్ట్ చేద్దాం. దాన్ని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఆ ఫోటోలన్నీ డెమాన్స్ట్రేట్ చేద్దాం, ప్రదర్శిద్దాం. ఇదిగో వీళ్ళని మేము జడ్జీలుగా ఏది నాటకాలు సెలెక్ట్ చేయడానికి ప్రదర్శనకి దానికి అక్కడ పంపించాలి కాబట్టి వీళ్ళని పంపిద్దాం అనుకుంటున్నాము అని మీడియా ముందు పెడుతున్నాం. 2 days బ్యాక్ అనుకున్న తర్వాత మీరు మీకు వీళ్ళల్లో ఎవరైనా పాత ఎక్స్పీరియన్స్లు మీకు దొరికినా ఏమైనా మీరు బాగా చెప్పచ్చు అని 3 రోజులు టైం ఇచ్చాం. ఈ 3 రోజుల్లో ఏ విలేకరైనా ఇంకోళ్ళైనా ఇతను అంతకుముందు రాంగ్గా పలానది ఇచ్చాడు, ఇతను మళ్ళీ ఎందుకు పెట్టారు అడుగుతాం. ఆయన పిలిచి ఆయన ఏ రాంగ్ ఇచ్చాడో చెక్ చేసుకుంటాం. నిజంగా రాంగ్ అనుకో థ్యాంక్ యూ సార్. అంటే ఇంతాక క్వశ్చన్ మళ్ళీ అడగమన్నారు, చెప్పండి. ఎఫ్డిసి ఇది పదవి స్వీకరణ జరగక ముందు వరకు కూడా సినిమా అవకాశాలు మీకు బాగా మెండుగా ఉండేవి. కొంత గ్యాప్ తర్వాత సినిమా అవకాశాలు లేకుండా పోవటంతో ఆ పదవి మీరు తీసుకోవాల్సి వచ్చింది. దీన్ని ఇలా కవర్ చేస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు సినిమా అవకాశాలకి ఇది మన ఇదేది దాన్ని ఎవరు మన ఎఫ్డిసి చైర్మన్కి సంబంధం ఏముంది? ఇప్పుడు అవకాశాలు రాక చెప్తాను. ఇప్పుడు నా అవకాశాలు చాలా 90% తగ్గిపోయినాయి. నేనే స్వయంగా చెప్తున్నా, మీకు తగ్గిపోయినాయి చెప్తున్నా. అది ఇప్పుడు కాదు, 1 year ముందే తగ్గిపోయినాయి. అర్థమైందా? ఎఫ్డిసి చైర్మన్ వచ్చినప్పుడు కాదు. ఎఫ్డిసి చైర్మన్ వచ్చేప్పుడు ఏముంది ఇదడానికి ఇంకా ఎక్కువ వస్తాయి సినిమా కావాలంటే. లేదు, అంత ముందే తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి? వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత తగ్గిపోయాయి. వైసీపీ అతను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరైతే అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారో వాళ్ళకి నేను సమాధానం చెప్తూ వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతూ ఉన్న తరుణంలో తగ్గిపోయిన సినిమాలు తగ్గిపోయినాయి. గ్యారెంటీ 90% తగ్గిపోయినాయి. దానివల్ల నేను ఇంత కూడా ఒక్క వెంట్రుక కూడా ఊడి కింద పడదు. ఎందుకు చెప్పంటావా?
అప్పటికే నేను వచ్చి 37 ఏళ్ళు. లెక్చరర్ అయితే రిటైర్ అయిపోయాను ఇప్పటికి 60 ఏళ్ళకి. ఓకే. రిటైర్మెంట్ కదా 58 ఏళ్ళకి రిటైర్మెంట్. లెక్చరర్స్ అప్పర్ క్యాస్ట్ కదా, కమ్మోడిని. 58 ఏళ్ళే ఉంటాయి కదా లెక్చర్ అయిపోయేది గవర్నమెంట్ జాబ్ వస్తే. అప్పటి నుంచి ఇంట్లో నేను మావిడ చుట్టుపక్కల వాకింగ్ తిరుగుతూ ఇంట్లో కూర్చోవాల్సిందే. ఈ 37 ఏళ్ళు దాటి ఇండస్ట్రీ నన్ను ఎంతలాగా నాకు అవకాశం ఇచ్చిందంటే, చెప్పాక 4 ఇన్నింగ్స్ క్రికెట్గా 2 ఇన్నింగ్స్ ఉంటాయి, అదే అందిచ్చాడు. అంత డబ్బు ఇచ్చాడు, సౌకర్యం ఇచ్చాడు, విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బుద్ధిగా ఉండండి అన్నాడు. అంత సంపాదించుకున్నాను, హ్యాపీగా ఉన్నా. సినిమాలు తగ్గినాయి, ఏం పోతాయి, 4 రూపాయలు తగ్గుతాయి. సో ఇలా మీకు మీరు కన్విన్స్ అయ్యి మరి ఏం చేయాలి? యాక్టింగ్ అని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు పృథ్వీ గారు ఉన్నారు, ఇంకా కొంతమంది సినిమా రంగానికి సంబంధించి పనిచేసి ఏం పదవులు రాలేదని బాహాటంగా. మొన్న నేను పృథ్వీ గారిని ఇంటర్వ్యూ చేస్తూ అందరికీ న్యాయం జరిగింది అనుకుంటున్నారా వైసీపీలో, పోసాని గారికి ఆలీ గారికి పదవి వచ్చింది, మీ పదవి ఇలా మధ్యలోనే ఇబ్బందితో మీరు బయటికి రావాల్సింది, వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం అని చెప్పి ఆయన మాట్లాడి ఇష్టపడలేదు మీ గురించి. అవ్వచ్చు, తప్పే ఉంది, తప్పే ఉంది. నా గురించి పోసాని గురించి ఇష్టపడటం నాకు ఇష్టం లేదని అనుకో, మాట్లాడటం తప్పే ఉంది, ఆయన ఇష్టం అది. ఒకటి చెప్తా విను. ఇప్పుడు నేను ఈ పరిణామ క్రమంలో తగ్గినాయా పెరిగినాయా పక్కన పెట్టి అదే మీకు మార్గం అనుకుంటే, ఎందుకు మీకు తగ్గిపోయింది, మీరు ఇండస్ట్రీలో కొంతమంది హీరోని విమర్శించారనా ఇంకోళ్ళు విమర్శించారనా అందుకు తగ్గిపోయినాయా అని పక్కన పెట్టు, చెప్తా. ఇప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు తెలుసుగా, అవును, చాలా మంచోడుగా, మంచి నటుడుగా, ఒకప్పుడు కొన్ని బిజీకి చేశాడుగా, ఎవరు విమర్శించాడుగా, మరి ఎందుకు పెట్టుకోవట్లే ఆయన్ని? అంటే పోసానంటే జగన్ గారి దగ్గర ఉన్నాడు కాబట్టి, వీడు కమ్మాడై ఉండి కూడా రెడ్డి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి వీడు మనం విమర్శిస్తాడా? తీసేయండి రా వీడిని. తీసేశారు. మీరు చెప్పినట్టుగా విందాం. అన్నీ లేవు, ఖాళీగా ఉన్నా. నా వెంట్రుకని కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడని చెబుతున్నా. అయిపోయింది కదా. సరే, నేను దుర్మార్గుణ్ణి, నేనంటే ఇష్టం లేదు. ఎల్బి శ్రీరామ్ అంటే ఎందుకు ఇష్టం లేదు? ఉత్తముడిగా ఒక్క మాట మాట్లాడగా, వేషాలు ఇవ్వచ్చుగా, ఒక్కో సినిమాలు కనీసం 5-6 రోజుల్లో వేషాన్ని ఇవ్వచ్చుగా. ఎన్నాళ్ళైంది ఆయన సినిమాలు చేసి, పాపం ఇక్కడే ఉన్నాడు కదా. అలాంటి మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎవరే? ఇది ఈ ఇండస్ట్రీ ఎవడబ్బో సొమ్ము కాదు. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తుంది సినికాల అమ్మ తల్లి. నాకు అంతవరకు ఇవ్వాలనుకుందనుకో, అంతవరకు. ఇప్పుడు పైగా 4 సినిమాలు చేస్తున్నా, 4 కాకుండా హీరో చేస్తున్నా, ఫస్ట్ కాపీ వచ్చింది. రేపే 2 మీకు మీ జర్నలిస్టులందరికీ షో చేద్దామని నాయస్తాకు చెప్పా. ఆ షో ఇక్కడే మా ప్రివ్యూ థియేటర్ ఉంది, అందులో హీరో చేశా. మా అబ్బాయి కథా మాటలు రాశాడు, వాడు ఉజ్వల్ రాసి వెళ్ళిపోయాడు, రాశాడు. దాని డైరెక్షన్ నేనే చేశా. ఓకే. మరి హీరో సినిమా చేస్తాను ఇప్పటికి. బాగుంటే ఆడితే, బాగుంటే ఆడదు. చాలా సినిమాలు ఉంటాయి కదా, పెద్ద హీరోలు కూడా బాగుంటే బాగా ఆడతాయి, బాగోకపోతే బాగా ఆడవు. నా సినిమా అంతే. మెంటలకి ఇష్టం బాగుంది, హిట్ అయిందిగా. ఆపరేషన్ దుర్యోధన పెద్ద హిట్ అయిందిగా. నాకు 2 రకాలు ఉన్నాయిగా. సరే, మీరంటే పార్టీకి సపోర్ట్ చేయటం వల్ల తగ్గాను. ఇప్పుడు మీరన్న పాయింట్లో ఎల్బి శ్రీరామరాంటి గారు చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. అసలు తెర కనుమరుగైపోయి ఇంట్లో బుక్స్ రాసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బ్రహ్మానందం గారు కూడా చాలా తగ్గిపోయింది. ఆయన ఎందుకంటారు? రీజన్ ఏంటి? చెప్పలేదు దానికి. అంటే మీ అజంప్షన్స్ ఉంటాయి కదా. అజంప్షన్ అంటే నా వరకు నేను చెప్తా. చెప్పా కదా, నేను వైసీపీ పార్టీ. నేను మీ వరకు అడగట్లేదు, మీరు నాకు అర్థమైంది, ఓపెన్ గా చెప్పారు. అంటే పర్సనల్ అనట్లేదు, ఇండస్ట్రీకి సంబంధించి కొత్త తరం వస్తున్నప్పుడు ఎంకరేజ్మెంట్లు భాగంగా ఇలా వీళ్ళు నిర్వీర్యం అవుతున్నారా స్క్రీన్ కి? ఏం లేవు. ఇప్పుడు అఖిల నాగేశ్వరరావు గారు ఉన్నారు. హీరోలకి 60 ఏళ్ల దాకా వరకు కూడా హీరోగా సినిమాలు చేసుకోవచ్చు, కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేవాడు ఆరోగ్యం బాగా మెయింటైన్ చేసుకుంటే 90 ఏళ్ళకు కూడా వేషం వేయచ్చు అన్నాడు అఖిల నాగేశ్వరరావు. వేయచ్చు, వాడు కూడా వేయచ్చు. అయినా ఎందుకు వాళ్ళు తగ్గిపోయారంటే వాళ్ళకి నేను చెప్పను, అది నా సంబంధం లేదు. పర్సనల్ వేషాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది.
అందుకు నా విషయం అయితే నేను చెప్తా, నేను జగన్ పార్టీలో ఉన్నాను, జగన్కు ఫేవర్గా ఉంటాను, వాళ్ళని విమర్శిస్తాను, తగ్గిపోయినాయి, దానివల్ల తగ్గినాయి. రేపు నుంచి అసలు ఒక్కడు కూడా లేదనుకో, డోంట్ వర్రీ. నాకు దాని మనస్ఫూర్తిగా నాకు ఈ అయ్యో సినిమాలు పోయినాయి ఏ అని గొడుగులు ఇంటూ కూర్చునే మనిషిని కాదు నేను. అన్నీ ఇక్కడ రేపే సపోజు ఉందనుకో, ఇది కూడా లేదనుకో, మావిడ నేను 1 year కింద ప్రోగ్రాం పెట్టుకున్నాం. మనం చాలా సినిమాలు చేసాం, పెద్ద వెక్స్ అయిపోయాం కదండి, మనం టూర్కి వెళ్దాం పెట్టుకుందాం అనుకున్నాం. ఇండియా మొత్తం తిరిగాం, ఇట్లానే 5 star హోటల్కి వెళ్తాం. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం ప్లాన్ చేసుకున్నాం అంటే, నేను మావిడ ప్రతి నెల 15 రోజులు ఒక కంట్రీ వెళ్ళాలి. ఇంగ్లాండ్ 15 రోజులు, మళ్ళీ వస్తాం 15 రోజులు ఇక్కడ తిరుగుతాం, బంధువుల దగ్గరికి వీళ్ళకి మన ఇంటికి వెళ్తాం. ఆ నుంచి రష్యా, ఆ నుంచి అమెరికా, ఆ నుంచి స్విట్జర్లాండ్, ఆ నుంచి ఇటలీ, ఆ నుంచి గ్రీస్, ఆ నుంచి స్విట్జర్లాండ్, అట్లా మొత్తం అట్లా వరల్డ్ మొత్తం తిరగాలని మేము ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం. అడగండి కావాలంటే వెళ్ళి మావాడిని ఇప్పుడు ఇది ఎప్పుడే ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకుని ఎలా అనుకుంటా ఉన్నాం. ముందు దేనికి వెళ్దామంటే, ముందు నిన్ను లండన్ తీసుకెళ్తానన్నా మావాడిని. అట్లా ప్రపంచం మొత్తం మనం మ్యాక్సిమం నెలకి 15 రోజులు దానికి కేటాయిద్దాం అమ్మాయి అని పెట్టుకున్నాం మేము. అది అప్పుడు ఇది సినిమాలు ఉన్నప్పుడే ఈ ప్రోగ్రాం పెట్టుకుంది. ఈ 2 ఏళ్ళు ఆగుదాం, అప్పుడు 1 year అయిపోయింది కదా, ఇక 1 year 1.5 year తర్వాత 15 రోజులు ఇక్కడ ఇంక ఉన్న జగన్ గారు, మిగతా 15 రోజులు జగన్ గారితో ఉంటా. 2009లో చిలకలూరుపేట నుంచి మీరు పోటీ చేశారు కదా, అవును, ప్రజారాజ్యం పార్టీ నుంచి. చిరంజీవి గారు పిలిచి టికెట్ ఇచ్చి పోటీ చేయమని